హాయ్ గైస్, నేను మీ వాహిని. ఈరోజు మన ఛానల్ కిచిడి వైజాగ్లో నేను చూపించబోయే వీడియో వచ్చేసి కుకింగ్కి సంబంధించింది. సో ఈరోజు మనం కేక్ బేక్ చేసుకోవడం చూపిస్తున్నాను. అది కూడా ఓవెన్ లేకుండా ఎలా చేసుకోవాలో ఏంటో మొత్తం ప్రొసీజర్ చూపిస్తున్నాను. సో కేక్ చేసుకోవడం చాలా సింపుల్గా, ఈజీగా అండ్ పిల్లలకి ఎంతో ఇష్టమైంది. మనం బయట కొనుక్కోకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని వాళ్ళకైతే ఇవ్వచ్చు. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువేమీ అవసరం లేదు. ఎగ్స్, ఫ్లోర్, మైదా ఫ్లోర్, నెక్స్ట్ బేకింగ్ సోడా అండ్ షుగర్, యాలకులు, నట్స్ ఇవి ఉంటే సరిపోతుంది. సో మనం చేసుకోవడానికి బటర్, ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. సో ఇప్పుడు మనం కేక్ చేసుకునే విధానం ఏంటో చూపిస్తున్నాం. సో మీరు ముందుగా ఒక మెజరింగ్ కప్ అనేది తీసుకోండి. సో ఆ మెజరింగ్ కప్తోనే మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి. సో అదే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి కాబట్టి ఒకే మెజరింగ్ కప్ యూజ్ చేస్తే సరిపోతుంది. సో ఈ మెజరింగ్ కప్కి టోటల్ 6 ఎగ్స్ పడ్డాయి అనమాట. సో ఫస్ట్ మనం ఎగ్స్ వేసుకొని అండ్ మనం కలుపుకునే బౌల్ కూడా కాస్త వెడల్పుగా ఉండేలా చూసుకోండి. సో దట్ మనం మిక్స్ చేసుకున్నప్పుడు అట్లప్పుడు మనకి ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఈ విస్కర్ మెషిన్స్ అవి వచ్చేసినాయి. మెషిన్స్తో అయితే ఇంకా చాలా ఫ్లఫీగా అండ్ కొంచెం శ్రమ కూడా తక్కువగా ఉంటుంది. అండ్ మిక్సీలో కూడా చేసుకోవచ్చు, బట్ మిక్సీలో కొంతమందికి అంత ఫ్లఫీగా వస్తుంది అని అనిపించదు, కొంచెం గట్టిగా వస్తుంది కేక్ అని అనుకుంటారు. అండ్ కొంచెం చెప్పాలంటే యాక్చువల్గా ఇలాగే కొంచెం ఎక్కువ ఫ్లఫీగా కూడా వస్తుంది. సో మనం ఫస్ట్ ఇలా మొత్తం విస్కర్తో మొత్తం బీట్ చేసుకోవాలన్నమాట ఎగ్ అంతా. సో చూస్తున్నారు కదా, ఇలాగా నురగలాగా బాగా రావాలన్నమాట. సో విస్కర్తో ఫుల్గా విస్క్ చేసుకోవాలి. సో ఇలా మనం ఫస్ట్ బాగా విస్క్ చేసుకున్నాక అప్పుడు మనం నెక్స్ట్ అదే మెజరింగ్ కప్తో ఈలోగా మనం షుగర్ అండ్ ఇలాచి ఈ రెండు మిక్సీ పట్టుకున్నాం అనమాట. సేమ్ కప్ చూసారు కదా, సేమ్ కప్తో అది కూడా వేసుకొని మొత్తం ఇలాగా విస్క్ చేసుకుంటున్నాం ఒకసారి. సో ఇదేంటంటే షుగర్ డైరెక్ట్గా కూడా యాడ్ చేసుకోవచ్చు యాక్చువల్గా అయితే, బట్ అది కరగడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కదా. సో ఇలా చేసుకుంటే కాస్త అది కరగడం అది ఈజీ అనమాట, ఈజీగా అందులో కలిసిపోతుంది. సో మొత్తం షుగర్ కూడా ఇలా వేసుకొని అండ్ ఇలాచి వచ్చేసి అది ఫ్లేవర్ కోసమే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వేసుకోండి, వేరే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు అది వేసుకోక్కర్లేదు. సో ఇలా వేసుకొని మొత్తం ఒకసారి మళ్ళీ నీట్గా అంతా కలుపుకుంటున్నాం. సో ఇలా నీట్గా మిక్స్ చేసుకున్నాక తర్వాత సో బటర్ కూడా యాడ్ చేయొచ్చు ఆర్ ఆయిల్ కూడా యాడ్ చేయొచ్చు అనమాట. సో మేమైతే బటర్ యూజ్ చేస్తున్నాం. సో బటర్ కూడా సేమ్ మెజరింగ్ కప్తోనే వేసుకొని అది కూడా బీట్ చేసుకోవాలి బాగా. సో బటర్ ముందుగా కరిగించుకొని అప్పుడు అది కూడా మిక్స్ చేస్తున్నాం అన్నమాట. సో ఇప్పుడు బాగా బీట్ చేసుకోండి. సో కేక్స్ అనేవి ఎక్కువ అవాయిడ్ చేయండి, బట్ ఇంట్లో పిల్లలు ఉండి వాళ్ళు అడిగితే మాత్రం బయట కేక్స్ కన్నా ఇలా హోమ్ మేడ్ కేక్స్ చాలా బెటర్ అనమాట. సో ఎందుకంటే బయట ఏమవుతుందంటే ఎసెన్స్ అవి చాలా ఎక్కువ వేసేస్తారు అండ్ ఎక్కువ నిల్వ కూడా ఉంటాయి. సో మన ఇంట్లో చేసుకోవడం కొంచెం బెటర్ ఆప్షన్ అనమాట. సో ఫ్రెష్గా కూడా ఉంటాయి అండ్ ఇంట్లో మనం ఏం ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నాం కూడా మనకు తెలిసే ఉంటుంది. సో ఇలా కంప్లీట్గా బాగా బీట్ చేసుకున్నాక చాలా చిటికెడు బేకింగ్ సోడా వేసుకోండి. సో చాలా చిన్నది అండ్ వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోండి ఒకసారి. సో చాలా మంది వీడియోస్ లో అడుగుతారు లంప్స్ లేకుండా ఉండాలి కేక్ చేసినప్పుడు అయితే ఎలా ఏం చేయాలి అని. ఏమీ లేదండి, చిన్న ట్రిక్ ఏంటంటే ఇలాంటి జాలి ఉంటది కదా, ఈ జాలీలో మీరు ముందుగా ఈ మైదా ఏంటంటే సేమ్ కప్ ఆఫ్ మెజర్ కి ఒక హాఫ్ కప్ ఎక్స్ట్రా వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు 1 కప్ ఇది యూజ్ చేస్తున్నాం కదా, 1.5 కప్ మైదా పడుతుంది. సో ఇలా చేసుకున్నామని జాలీలో కొంచెం ఫస్ట్ జల్లించుకున్నట్టు వేయండి, అప్పుడు లంప్స్ అనేవి ఫామ్ అవ్వవు. సో ఇది కొంచెం కుకింగ్ సోడా కూడా వేసుకుందాం. సో ఇలా వేసుకొని జాలి పట్టుకొని అప్పుడు వేసుకొని కలుపుకుంటే మీకు ఆ లంప్స్ అనేవి అస్సలు ఫామ్ అవ్వనమాట. నేను ఈ టిప్ ఎందులోనో చూసి ఈసారి ఫాలో అయ్యాను. సో లంప్స్ అనేవి ఫాలో అవ్వకుండా నీట్గా ఉందన్నమాట కేక్ అంతా. సో ఇలా మొత్తం జాలి పట్టుకొని అప్పుడు మీరు మిక్స్ చేసుకున్నప్పుడు కూడా డైరెక్ట్గా రౌండ్గా కాకుండా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మీరు మిక్స్ చేసుకున్నట్టయితే కేక్ ఇంకా బాగా ఫ్లఫీగా వస్తుంది, సాఫ్ట్గా కూడా. సో చూసారు కదా, అదిగోండి అలా కట్ అండ్ ఫోల్డ్, అలా కట్ రన్ చేసినట్టు మధ్యలో ఫోల్డ్, కట్ అండ్ ఫోల్డ్ ఆ మోడ్లో మనం చేసుకుంటే మాత్రం మిక్స్ చేసుకున్నప్పుడు బాగా వస్తుంది. అండ్ బ్యాటిల్ కూడా చూసే కదా, మరీ థిక్గా ఉండకూడదు అలాగే మరీ పలుచుగా ఉండకూడదు, అలా ఉండేలాగా మీరు మైదా వేసుకోవాలి. సో ఏంటంటే మెజర్మెంట్స్ ఫాలో అయితే మీకు అలా వస్తుంది. సో మీకు బాగా థిక్నెస్ అనిపించిందంటే ఏం చేస్తారంటే కొంచెం మిల్క్ యాడ్ చేసుకోండి. పచ్చి పాలని యూజ్ చేయొచ్చు, మామూలు పాలని మరిగినవని యూజ్ చేయొచ్చు, అదేం పెద్ద విషయం కాదు. సో ఇలా మళ్ళీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో చూసారు కదా, ఇలా జారుగా ఉండేలా కొంచెం పిండి ఉండేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట.
సో ఇలా పాలేసుకొని మిక్స్ చేసుకొని అన్ని సరిపోయింది. అండ్ నట్స్ కూడా మీ ఇష్టం అనమాట. సో మీ చాయిస్, మీకు నట్స్ ఏమేమి ఇష్టమో అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. మేమైతే ఇక్కడ క్యాష్యూ అండ్ బాదం చిన్న చిన్న ముక్కలు కోసి అవైతే యాడ్ చేసుకున్నాం అనమాట. సో ఇలా నట్స్ అన్ని యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇప్పుడు మనం దాన్ని కేక్ ఇంకా పెట్టేసుకోవచ్చు అనమాట. కేక్ మౌల్డ్స్ డిఫరెంట్ షేప్ మౌల్డ్స్ అన్ని వస్తున్నాయి. ఇప్పుడు ఆ మౌల్డ్స్ అన్నిట్లో ఫస్ట్ మీరు ఇలాగా గీ అనేది అప్లై చేసుకొని మొత్తం అంతా. సో దాని ఏంటంటే కేక్ అంటుకోకుండా ఈజీగా వచ్చేయడానికి అనమాట కుక్ అయిన తర్వాత. అండ్ ఇంకా ఈజీగా రావాలంటే మీరు బటర్ పేపర్ కూడా యూస్ చేసుకోవచ్చు. బటర్ పేపర్ కూడా చాలా ఈజీగా వస్తుంది అనమాట. సో ఇలా మొత్తం బటర్ వేసుకొని చేసుకోవాలి. సో కేక్ ఏంటంటే మెయిన్ గా మైదా యూస్ చేయడం వల్ల ఎక్కువ ప్రిఫర్ చేయకూడదు అంటారు. సో ఈసారి నేను యాక్చువల్లీ గోధుమ పిండితో కూడా ట్రై చేద్దాం, కొంతమంది గట్టిగా వస్తుంది అంటున్నారు, ఒక్కసారి ట్రై చేసి చూద్దాం అనుకుంటున్నాను ఎలా వస్తుందో. సో ఆ వీడియో చేసినప్పుడు వీడియో తీస్తాను. సో ఇలా మనం గిన్నెలో ఇలా బటర్ అంతా గీ అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్స్ చేసుకున్నాం కదా, ఈ మిక్స్ చేసుకున్న స్టఫ్ అంతా అందులో వేసేయడమే. సో ఈ మిక్చర్ అంతా ఇలాగా మరీ నిండిపోయినట్టు వేసేయకండి ఏ మౌల్డ్ కైనా ఏ కంటైనర్ కన్నా, ఎందుకంటే కేక్ పొంగుతుంది కదా, సో బయటకు అనేది వచ్చేస్తుంది అనమాట. సో కొంచెం సగం వరకు వేస్తే చాలు, మిగతాది అది పొంగుతుంది అనమాట. సో ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ట్యాప్ చేయండి, సో దట్ కింద అడుగున ఏమైనా మౌల్డ్స్ స్పేసెస్ అవి ఉండిపోతే స్పేసెస్ కూడా కవర్ అవుతాయి అనమాట. సో అందుకని ఎయిర్ బబుల్స్ అవి ఉండిపోతాయి కదా, సో కవర్ అవడం కోసం ఇలా ట్యాప్ చేస్తారనమాట. ట్యాప్ చేయండి. సో మొత్తం ఈ 6 eggs తో మనకి 2 కంటైనర్స్ తో వచ్చింది. ఒకటి ఈ షేప్ మౌల్డ్, ఇంకొకటి చూసారు కదా ఇలా కేక్ గిన్నె అనమాట. ఆ రోజులో మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు కేక్ గిన్నెలు ఉండేవి, ఇప్పుడైతే మౌల్డ్స్ ఇవన్నీ వచ్చాయి. కానీ మా మమ్మీ చిన్నప్పుడు ఈ గిన్నెతోనే ఎక్కువ సార్లు, అప్పుడు కూడా కేక్ చాలా ఎక్కువ సార్లు చేస్తూ ఉండేవారు అనమాట, ఎందుకంటే మేము ఇష్టంగా తినేవాళ్ళం అంట. సో ఇలా కేక్ గిన్నె ఈ టైప్ ఆఫ్ గిన్నెలు ఎందుకు ఉంటాయంటే మధ్యలో కూడా చూసారు కదా, సో ఈవెన్ గా బాగా కుక్ అయ్యేది అనమాట, హీట్ అది స్ప్రెడ్ చేసి. సో ఈ టైప్ ఆఫ్ గిన్నెలు ఉండేవి. ఇప్పుడు అందరూ ఓవెన్ లోనే బేక్ చేసుకుంటున్నారు కాబట్టి అంత ఇబ్బంది అయితే లేదు. ఇవన్నీ స్టవ్ మీద పెట్టుకొని బేక్ చేసుకునేవారు. సో స్టవ్ మీదకి మనం ముందుగా ఏంటంటే ఇసుక కావాలన్నమాట. సో ఇసుక ఒక కేక్ గిన్నెలో కింద గిన్నె ఇస్తారు, ఆ గిన్నెలో పెట్టుకొని ప్రీ హీట్ చేసుకోవాలి. ఫస్ట్ ప్రీ హీట్ చేసుకున్నాక అప్పుడు ఇవన్నీ వాటి మీద పెట్టేయడమే డైరెక్ట్ గా. మొత్తం కేక్ గిన్నెలో అంతా ఈ 2 గిన్నెల్లో వేసుకొని ఒకసారి ట్యాప్ చేసుకోండి సరిపోతుంది. ట్యాప్ చేసుకొని ఇప్పుడు మనం స్టవ్ మీద ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఎందుకంటే ఓవెన్ లో అయితే ఆ టెంపరేచర్ పెట్టి డైరెక్ట్ గా పెట్టేయడమే, సో ఈజీగా అయిపోద్ది. ఓవెన్ ఉన్న వాళ్ళు అలా చేసుకోవచ్చు అనమాట. వేరే ఓవెన్ లేని వాళ్ళు స్టవ్ మీద ఎలా పెట్టుకోవాలి చెప్తున్నా. సో ఇది శాండ్ గిన్నె అనమాట, దానికి కేక్ గిన్నెకి ఇస్తారు అది. సో ఇవ్వకపోతే ఇలా కళాయి పెట్టుకుని కొంచెం ఇసుక అనేది వేసుకోండి, శాండ్ వేసుకొని ముందుగా కాసేపు ఒక 10 to 15 minutes ముందుగా ప్రీ హీట్ చేసుకోండి. సో దట్ ప్రీ హీట్ చేసుకున్న తర్వాత కేక్ డైరెక్ట్ గా పెడితే ముందు మాడడం అది చేయదనమాట. సో డైరెక్ట్ గా వేడి దాన్ని పెడితే సరిపోతుంది. సో ఇప్పుడు పెట్టిన దాని మీద డైరెక్ట్ గా ఇలా కేక్ గిన్నె పెట్టి దాని ఇంకా మూత పెట్టేయచ్చు అనమాట. సో చూసారు కదా, ఆవిరి పట్టకుండా కూడా కేక్ గిన్నెకి హోల్స్ లాంటివి ఉంటాయి, సో దట్ ఆవిరి పడితే పైది మెత్తగా అయిపోద్ది. సో ఇలాగా ఒకవేళ కేక్ గిన్నె కూడా లేదంటే అండ్ ఇది కూడా ఓవెన్ కూడా లేదంటే డైరెక్ట్ గా చూసారు కదా, అండ్ డైరెక్ట్ గా శాండ్ లో పెట్టేయకుండా ఇలాగ ఒక కళాయి పెట్టి అందులో శాండ్ వేసి దాని తర్వాత ఏదో ఒక పాత్ర పెట్టి దాని మీద కేక్ పెట్టి ఇప్పుడు మొత్తం ఇలా మూత పెట్టండి. చూసారు కదా, ఇలాగా ఒక 20 minutes అలా ఉంటే చూసారు కదా ఎంత చక్కగా కేక్ బేక్ అయిందో. సో చాలా సింపుల్ రెసిపీ అండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. హోమ్ మేడ్ రెసిపీ, హోమ్ మేడ్ కేక్స్. ఇప్పుడు కేక్స్ చాలా ఫ్లేవర్స్ అవి వేసి కూడా చేసుకుంటూ ఉన్నారు. సో మీకు కూడా ఇంకేమైనా వెరైటీ రెసిపీస్ ఈ కేక్స్ లో తెలిస్తే నాకైతే తెలియజేయండి. సో కేక్ అయితే ఎంతో టేస్టీగా ఎంతో ఫ్లఫీగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ తో మీ ముందుకైతే వస్తా. అంతవరకు థ్యాంక్ యూ.